ఒక కొత్త అనిల్ని చూపించాలి రాజకీయంలో. నువ్వు జైలుకి వెళ్ళాక నా బతుకు ఎంగిలాక అయిపోయిందిరా. నాకు 3rd డిగ్రీ ఇచ్చినారు. 3rd డిగ్రీ అంటే అసలు ఏం చేసిరా? ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. ఒక దిమ్మకి ఆని చేసి కింద కూర్చోబెట్టి 2 కాళ్ళు చీల్చేసి చేతులు 2 పైకి లాగేసి. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. మొత్తం స్టేషన్ అంతా బయటకు వెళ్ళిపోతారు. స్పెషల్ టీం ఒక టీం వస్తుంది. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కొట్టి కొట్టుడు పాడించుడు అసలు ఒక మాటలో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. రోజు ఒక అమ్మాయిని పిలిపించారు, లేడీ కానిస్టేబుల్. ఆవిడ బూట్ కాల్తో నా టెస్టికల్స్ చూడు. మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా నేను. మొత్తం తలకాయలు పార్సిల్ చేస్తా నా కొడుక. తలుచుకుంటే రాత రాసిన భగవంతుడు కూడా నిన్ను కాపాడాడు రే లోకేష్ గా. నా కొడుక గాల్లో కలిసిపోతావు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? టెస్టికల్స్ మీద కొట్టడం, ఆడలతో కొట్టించడం, మీద ఉమ్ములు వేయటం, ఉచ్చబోయటం. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. విరక్తి పుట్టి ప్రాణం. ఒక్కొక్కసారి జైల్లోనే ఊపిరి గట్టిగా అలా లాక్ చేసేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు దేవుని తలుచుకొని. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. అయితే ఇంకెక్కడెందుకు, ఆ పని మీద ఉండు. చచ్చిపోదామని బిడ్డలు గుర్తొచ్చారు, అమ్మ గుర్తొచ్చింది, భార్య గుర్తొచ్చింది. చాలా బాధపడ్డాను. అది బిడ్డలు గుర్తొచ్చారు, అమ్మ గుర్తొచ్చింది, భార్య గుర్తొచ్చింది. చాలా బాధపడ్డాను. నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పు చెప్పాలా? దేనికి? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఇతన్నేం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి, కఠినంగా శిక్షించాలండి. కోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. ఫోటోసారి ఎన్నిసార్లు వచ్చిండన్న జైలు కాడికి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి? రాలేదు. కోరుగడ్డ అనిల్ కుమార్ పడి లేచిన కెరటం గుర్తుపెట్టుకో చెప్తున్నా. చిమ్మ చీకట్లో నుంచి చీల్చుకొని ఒక వెలుగులాగా బయటకు వచ్చినాడు కోరుగడ్డ. ఈ సొల్లు కబుర్లు అయితే చెప్పకూడదు. అన్ని పగలు కొడతాం. మీరు జైలుకి ఎందుకు పోయారు? జైలుకి పంపించారు కావాలి. నటించకో. ఒక్కసారన్న జైల్లో అనవసరంగా నేను బూతులు మాట్లాడకుండా ఉండుంటే ఇవాళ నా పరిస్థితి బాగుండేది అని ఫీల్ అయ్యారా లేదా? నాతో కామెడీ చేయట్లేదుగా. నేను పిచ్చి గుంటలు నా కొడుకుని కాదు. నేను ఏదో జైలుకి పోయి వచ్చినానని నేను ఇష్టానుసారంగా మాట్లాడితే, చులకనగా ఏదో తీసేసినట్టు మాట్లాడితే అవ్వదు. కట్టుకొని ఇడ్చుకొని పోతాను నెల్లూరు అంగళ్ళలో. చెప్తా, ఆ రోడ్ లో కుక్కని ఇడ్చుకోపోవచ్చు, నిన్ను ఇడ్చుకోపోవచ్చు. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది బుట్కాలతో తనటం వల్ల. నేనైతే పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికి అవతల పడేస్తున్నాను. 1 minute. నేను కంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానండి. ఈ పరిస్థితులు పగడికి కూడా రాకూడదని చెప్పి. వచ్చాడు తలగీసారు కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోతుందమ్మా, మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడేది. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. కాదమ్మా, రాధాకృష్ణకి, నీకు, బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు చూస్తే మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. ఇది చూడు. చూస్తాం, అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు బేగమన్నావు కదయా, రాయి వాళ్ళ బయటకి తమ్ముంటే రా, నీ ఇంటి ముందుకు వచ్చారా? బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. ఆ రోజు వస్తే నువ్వు నేను తేల్చుకున్నావు, లేకపోతే నన్ను వంశీనో ఒకరిని టచ్ చేసి చూడరు. నువ్వు మగాడి అయితే వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. నువ్వు వస్తే నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, దూరం పుణ్యం చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా. ఒక్కరిని టచ్ చేసి చూడండి. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? తూర్పేటు ఇటండి, ఆడు తిరిగి దండబెట్టండి. భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని.
కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు ఇంకా చెప్తున్నట్టుంది. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. 1 minute. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో కమ్మవారికే ఇచ్చేసాడు, 5 ఏళ్ల పాటు ఆయన మొత్తం పదవులన్నీ కమ్మవారికే ఇచ్చారన్నారు. అందుకనే కొడాలనా నేను చూసిన ఆ మనిషికి అర్జెంటా తుప్పలకెళ్ళి నీళ్లు పట్టుకొస్తాను. జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఇది ఒక్కటి ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు పిచ్చలేదు కాబట్టి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న. కరెక్టే కదమ్మా. ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే వయసుని ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే వయసు వైస్ చైర్మన్ ఎన్నుకునే ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదా. ఇదే అమ్మంటి రాంబాబు ఏ విధంగా మహిళల్ని కించపరిచి మాట్లాడినాడు ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఫ్లాష్ బ్యాక్. మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదా చెప్పు నాకు. ఏ విధంగా ఆయన అసభ్యకరంగా మాట్లాడినాడు, ఏ విధంగా ఈ సంజనాలు సుకన్యాలతో మాట్లాడినాడు. అసలు గంట అరగంట అనేది వాళ్ళు ఎందుకన్నారో నాకు తెలియదు, కారణం ఏంటో నాకు తెలియదు. కారణం తెలియకుండా మొత్తం కావాలని ఎట్లా అంటారు? మరి వీటి మీద కేసులు కట్టొద్దా? మరి ఇప్పుడు నా మీద కేసు పెట్టినాడు, నేను కేసు పెట్టాలన్నా వద్దా అమ్మంటి రాంబాబు మీద? నేనేమన్నా అవినీతి చేసో, నేనేమన్నా అక్రమాలు చేసో లేదు. ఎర్రచందనం దోలో, లేదంటే ఇసుక దోలో, లేదంటే గంజాయి దోలో, లేదంటే డ్రగ్స్ దోలో, లేదంటే రేషన్ బియ్యాన్ని మనం అమ్ముకోను. నాకు అర్థం కాలేదు సార్. ఎర్రచందనం దోలో, లేదంటే ఇసుక దోలో, లేదంటే గంజాయి దోలో, లేదంటే డ్రగ్స్ దోలో, లేదంటే రేషన్ బియ్యాన్ని మనం అమ్ముకోను. ఎక్కడైనా అవినీతి చేసి ఉంటే నిరూపించండి అని నేను గతంలో నుంచి ఎన్నిసార్లు చెప్పిన. కార్ వస్తుంది సార్. సార్ కార్లో ఎవరో లేడీస్ ఉన్నారు సార్. వీళ్ళు మన సంజనా సుకన్యాలు రాంబాబు అన్న కోసమో మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. చూడాలని ఉంది. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. 2, ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఏం చదవటం సార్? వాడి కాళ్ళు చేతులు తెగి రక్తం ఏర్లై ప్రవహిస్తున్నా వాడింకా బ్రతికే ఉండాలి అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. వీడిని తీసుకెళ్లి సార్ పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పోసానిపై పలు కేసులున్నాయి. కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా.
పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లచ్చ కొడుకులు అసలే ఈ లోకంలో క్షేమానికి పవన్ కళ్యాణ్ అయిపోయింది బతికి అయిపోయింది నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా నువ్వు లోపల కాదు నువ్వు మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పాను. ఎందుకు అడుగుతుంటానిక ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఏదో డ్రామాలో వద్దు జోడించి కూడా ఏమైంది ఏమైందమ్మా చెప్పు సార్. ఏమి తెలియదు ఏమేమన్నదమ్మా ఇంకోసారి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లచ్చ కొడుకులు అసలే ఈ లోకంలో క్షేమానికి. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకో.